సీరియస్లీ నాకు ఒక ప్రశ్నకి ఆన్సర్ చెప్పండి. రావణ్ అనే వ్యక్తి అనక అంటే ప్రశ్నకి సమాధానం వైసీపీ దగ్గర ఉందని చెప్తున్నారు. నో 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 సి రావణ్ అనే వ్యక్తి ఈజ్ నాట్ బిలాంగ్స్ టు వైఎస్ఆర్ బట్ ఫండింగ్ వైఎస్ఆర్సీపీ అని చి, చెప్తున్నారు. సపోర్ట్ చేయడం వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఫండింగ్ చేస్తుంది? వాట్ ఈస్ ద నెసెసిటీ? మా దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాట్లాడేవాళ్ళు లేకనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేకనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేధావులు లేకనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కుల నాయకులు లేకనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డెమోక్రసీ తెలిసిన వాళ్ళు లేకనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో హ్యూమన్ టచ్ ఉన్న వాళ్ళు లేకనా, మేము ఎవరినో అరువు తెచ్చుకుని వాడితో మాట్లాడించాలి, డబ్బులు ఇవ్వాలా, వాడి కెమెరా కొనియాలా, అదంతా మీరు చేస్తారో మాకే సంబంధం అసలు. వాట్ వీఆర్ కనెక్టెడ్? నెవర్ నెవర్. మా కార్యకర్త ఏమైనా డబ్బులు ఉంటే మా కార్యకర్తలకు ఇచ్చి మేము వర్క్ చేయించుకుంటాం కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు ఉంటే మేము మా కార్యక్రమాలు చేసుకొని మేము చేసుకుంటాం కదా, ఇంకోటికి ఎందుకు ఇస్తాం? ఫైనల్లీ మీ పార్టీని గొడ్డలి పార్టీ అనే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే నేను దీనిలో చాలా సీరియస్గానే చెప్తున్నాను. అంటే దాదాపు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అంటే రాజశేఖర రెడ్డి గారికి సమకాలీనుడిగా చెప్పుకుంటారు. అంత చరిత్ర, అంత అనుభవం ఉందని చెప్పుకున్నటువంటి నాయకుడు అవతల పార్టీని సింపుల్గా మా పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఎలక్షన్ సింబల్ ఒకటి ఉంది, ఫ్యాన్. ఓకే, మాకు ఒక ఫ్లాగ్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్. రైట్. మీకు ఒక ఫ్లాగ్ ఉన్నట్టే, జనసేనకు ఒక ఫ్లాగ్ ఉన్నట్టే, బీజేపీకి ఒక ఫ్లాగ్ ఉన్నట్టే, కమ్యూనిస్టులకు ఒక ఫ్లాగ్ ఉన్నట్టే, కమ్యూనిస్టులో ఉన్న మిగతా గ్రూపులకు ఒక ఫ్లాగ్ ఉన్నట్టే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాస్ ఆల్సో గాట్ ఏ ఫ్లాగ్. దయచేసి మా సింబల్ని, మా ఫ్లాగ్ని, మా సిద్ధాంతాన్ని, మా మేనిఫెస్టోని ఇవన్నీ మీకు తెలియకపోతే తెలియనట్టు ఉండండి. కానీ మా పార్టీని మీరు గొడ్డల పార్టీని ఏహ్యంగా మాట్లాడుతూ పోతున్నారు చూడండి. వీటన్నిటికి మీరు తర్వాత సమాధానం చెప్పాల్సి వస్తుంది. మేమే మీది సైకిల్ కాదని మేము అనలేదు. మేము అన్నావా? తెలుగుదేశం పార్టీ సింబల్ని సైకిల్ కాకుండా మేమేమన్నా ఇంకోటి ఏమన్నా కత్తేసి ఏమన్నా మేము పెట్టామా? పెట్టలేదు కదా. కాబట్టి ఒక రాజకీయ పార్టీని ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇచ్చినటువంటి సింబల్ ఏదైతే ఉందో, ఏదైతే ఎలక్షన్ కమిషన్లో రిజిస్టర్ అయిందో, దాన్ని మీ ఇష్టం వచ్చినట్టుగా ఏహ్యంగా ఇది గొడ్డల పార్టీని మాట్లాడుకుంటూ పోతే ప్రజలు ఎలా గొడ్డల్ని తర్వాత అదే గొడ్డలి, మీరు అంటున్న గొడ్డల్ని ప్రజలు పట్టుకొని రేపు దాన్ని మీ మీద వాడితే దానికి మేము బాధ్యులం కాదు. అంటే ఏంటి వార్నింగ్ ఇస్తున్నారా? వార్నింగ్ కాదు, అట్లా మాట్లాడటం తప్పు అని చెప్తాను. దట్టు అంత సీనియర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి తప్పు. ఎందుకంటే మీరు మాట్లాడితే మీ వాళ్ళందరూ మాట్లాడతారు. మీ వాళ్ళందరూ మాట్లాడితే మీకు చాలా నష్టం. ఓకే, మీకు చాలా నష్టం. నష్టాన్ని కొని తెచ్చుకుంటామంటే తెచ్చుకోండి, మాకేం అబ్జెక్షన్ లేదు. మీరు ఓడిపోవటం కోసం మేము పనిచేసేవాళ్ళం. ఒక ఓడిపోయే దానిలో మీరు కూడా ఉన్నారనుకో, మేమే ఓడిపోతాం, మీరు అవసరం లేదని మాకు శ్రమ తగ్గించిన వాళ్ళు అవుతారు. రైట్. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంత చీప్గా మీరు మాట్లాడటానికి ట్రై చేయకండి. రైట్. గొడ్డల పార్టీని లేకపోతే ఇంకోటని మేము చేయట్లా పని. మీ పార్టీని మేము గౌరవిస్తున్నాం, విమర్శిస్తాం. మీ పాలసీని మేము విమర్శిస్తాం. మీకు నచ్చకపోతే మా పాలసీని మీరు విమర్శించండి. ఎలక్షన్ కమిషన్కి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం మీకుందా? నేను అడుగుతున్నా. ఎలక్షన్ కమిషన్ కదా మాకు సింబల్ ఇచ్చింది. మీరు వీళ్ళకి గొడ్డల సింబల్ ఇవ్వండి అని ఎలక్షన్ కమిషన్ అడగండి. మీరు, నేనే మీకు లీడ్ ఇస్తున్నా. మాకు ఇచ్చింది ఫ్యాన్ కదా. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తప్పు చేశారు, బుద్ధి లేదు వాళ్ళందరికీ. అనవసరంగా మోడీ గారు తీసుకొచ్చి ఎవడో వాడిని తెలిసిదేరు ఎలక్షన్ కమిషన్లో పెట్టేశారు. వాడు ఓట్లని తీసేయటమే కాకుండా ఎస్ఐఆర్ఏ కాకుండా ఇవన్నీ చేస్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ మార్చేసి గొడ్డలు ఇవ్వమని వాళ్ళకి చెప్పమానండి. ధైర్యం ఉందని చూద్దాం.